గణేశాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సివిఆర్ ఓం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఉగాది సందర్భంగా ఆ రోజు పాటించవలసిన విధి విధానాలని మనం ఈరోజు తెలుసుకుందాము. త్రుటి అంటారనమాట. త్రుటి నిమేషం, కనురెప్పపాటు, అంత తక్కువ నుంచి కూడా బ్రహ్మ యొక్క ఆయుష్ వరకు కూడా కాలగణని మన వాళ్ళు చేశారు. కానీ ఆ కాలంలో మొదలు ఏది చివరు ఏది అని మనం అనుకుంటే దాన్ని ఎలా చెప్పారంటే వాళ్ళు ఆదిశేషుడు అంటే మొదలు ఉన్నాడు చివరు ఉన్నాడు, అంతేకాదు మొదలు చివరు కూడా లేనివాడు అంటే ఒక చోట మొదలు ఉంది ఒక చోట చివరు ఉంది అని కాదు. దాన్ని కాలచక్రం అంటారనమాట. అంటే తోకని తలతో పట్టుకున్న పాము ఎలా ఉంటుంది, ఒక సర్క్యులర్ ఫామ్ అన్నమాట. ఆ సర్కిల్కి ఆది ఏది అంతం ఏది అంటే మనం ఏమని చెప్తాం, మనం చెప్పలేం కదండి. అలా కాలం అనేది అలా ఉంటుంది. అలా ఉన్న కాలాన్ని మనం దాని ప్రారంభం ఏది అని నిర్ణయించాలంటే శిశిర ఋతువు. శిశిర ఋతువులో ఆకులన్నీ రాలిపోతున్నాయి కదండి, చెట్లన్నీ ఆకులన్నీ రాలిపోతున్న కాలాన్ని మనకి సంవత్సరానికి చివరగా నిర్ణయించారు. అలాగే వసంత ఋతువులో ఎలా ఉంటుంది, కొత్త కొత్త చిగుర్లు వస్తాయి, వేప చిగుర్లు మామిడి చిగుర్లు వచ్చి పూతలతో కాపులతో చెట్లన్నీ కూడా నిండుగా ఉంటాయి. అలాగే పుష్పాలన్నీ కూడా విరబూసి ఉంటాయి చెట్లన్నీ. అటువంటి కాలాన్ని మనకి కాలానికి సంవత్సరానికి ప్రారంభంగా నిర్ణయించారు. ఈరోజే సృష్టి ప్రారంభమైంది. అలాగే యుగం కలియుగం కూడా ఈరోజే ప్రారంభమైంది అని అంటారు. దానికి సూచనగా మనం ఈ రోజున ఉగాది అనేది జరుపుకుంటూ ఉంటాము. ఈరోజు మనం ఏం చేయాలంటే ప్రాతకాలంలోనే నిద్ర లేవాలన్నమాట. నిద్ర లేచి అంటే తెల్లవారుజామునే ఒక మొదటి జాము లోపలే మనం స్నానం చేయటము, దేవుని పూజ చేయటము, అలాగే నింబ కుసుమ భక్షణ ఆ మూడు కూడా పూర్తయిపోవాలి. నింబ కుసుమ భక్షణ వల్ల ఏమిటి అంటే ఆరోగ్యం చేకూరుతుంది. మన శరత్ ఋతువుని మరియు ఈ వసంత ఋతువు వచ్చే ఈ కాలాన్ని ఏమని చెప్పారంటే మనకి యమ దంశాలు అని చెప్పారు. అంటే యముని యొక్క కోరల్లాగా, అంటే వాతావరణంలో వచ్చే మార్పులను బట్టి ఎన్నో రోగాలు విజృంభించే సమయం ఇది. కాబట్టి ఆ సమయంలో అక్కడ మనకి ప్రకృతిలో మనకి భగవంతుని యొక్క శక్తి ఎక్కడైతే ఎక్కువగా ఉద్భవించి ఉందో దాన్ని మనం తీసుకుంటే ఈ ప్రకృతిలో వచ్చే ఉత్పాతాల నుంచి కూడా మనం సులభంగా బయటపడగలుగుతాం అన్నమాట. దాన్ని మనం ఎదుర్కోగలుగుతాం. అంటే ఈ యమదంశలు అని చెప్పారు కదా, చాలా మందికి డయేరియా అనేది వస్తూ ఉంటుంది ఈ కాలంలో. అంతేకాకుండా కళ్ళ కలకలు మసూచి అవన్నీ వచ్చే కాలం అన్నమాట. ఈ ఎండాకాలం వడదెబ్బ ఇవన్నీ అంటారు కదా. దీనికి విరుగుడుగా కార్తీక మాసంలో ఏం చెప్తారంటే ఉసిరి చెట్టులో లక్ష్మీనారాయణలు ఉంటారు అని. ఎందుకంటే ఆ సమయంలో భగవంతుని శక్తిని ఉసిరి చెట్టు చక్కగా స్వీకరిస్తుంది. మనం భౌతికంగా కూడా ఆ చెట్టును చూస్తే తెలిసిపోతుంది దాంట్లో భగవంతుని శక్తి ఉందని. అలాగే ఈ కాలంలో వేప చెట్టులో అమ్మవారి శక్తి ఉంటుంది. మామూలుగా భౌతికంగా చూసినప్పుడు కూడా వేప చెట్టు మనం అమ్మవారి స్వరూపంగా భావించి పసుపు కుంకుమ పెట్టి ఆరాధిస్తూ ఉంటాం. ఈ కాలంలో నిండుగా పూతతో ఉంటుందన్నమాట. ఆ వేప చెట్టుని అమ్మవారి స్వరూపంగా భావించి ఆ వేప పూతని మనం తీసుకుంటాం. అంటే ఆదిపరాశక్తి యొక్క శక్తి మనం ఈ కాలానికి అది ఔషధంగా ఉపయోగపడుతుంది కాబట్టి ఆవిడ అనుగ్రహంగా మనం అది తీసుకుంటాం. అంతేకాకుండా మామిడి, దాంతోపాటుగా మనం మామిడికాయను కూడా కలుపుతాం అన్నమాట. అలాగే వేప పూతలో కానీ మామిడికాయలో కానీ ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. శ్వాసకోశ వ్యాధుల్ని తగ్గించడంలో కానీ, అలాగే డైజెషన్ పవర్ పెంచడంలో కానీ, అలా మన శరీరంలో ఉన్న ప్రతి దానికి, అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్న వేపపూతని మనం తీసుకోవడం వల్ల యాంటీ క్యాన్సర్గా కూడా ఉపయోగపడుతుంది అన్నమాట. అటువంటి వేపపూతని మళ్ళీ కొత్త చింతపండు కలుపుతాం. దానికి కొత్త చింతపండు కలపడం వల్ల అది డైజెషన్కి చాలా ఉపయోగపడుతుంది. అలాగే మామిడికాయ తినటం వల్ల అంటే ఇన్ఫ్లమేటరీ అంటారు. అటువంటి గుణాలని అది వాపు మొదలైన గుణాలని తగ్గిస్తుంది మామిడికాయ. దాంతోపాటుగా
ఆవు నెయ్యి కలుపుతాం. ఆవు నెయ్యి ఏమిటి అంటే అమృతంతో సమానం అనమాట. పంచామృతాలు అంటాం కదా, ఆవు పాలు, నెయ్యి అవన్నీ వాటిలోని ఆ నెయ్యిని మనం కలిపి వీటన్నిటితో కనుక ప్రసాదం చేసి మనం నైవేద్యం చేసి దేవునికి పూజ చేసి మనం అది ప్రసాదంగా స్వీకరించడం వల్ల భగవంతుని అనుగ్రహమే కాకుండా మనం ఆరోగ్యాన్ని కూడా పొందగలుగుతాం. కానీ శ్రీరామనవమి అంటే మనం రాముణ్ణి పూజ చేస్తాం, అలాగే దసరా నవరాత్రుల్లో అమ్మవారికి పూజ చేస్తాం. కానీ ఈరోజు ఎవరిని పూజ చేయాలి అంటే ముందుగా మనం గణేషుని పూజ చేస్తాం. అంతేకాకుండా కలహ కలయతామ్యహం అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ, అంటే నేనే ఈ కాలాన్ని అని. కాబట్టి విష్ణు సహస్రనామాలు చదువుకోవడం కానీ, శ్రీకృష్ణ పరమాత్మ కానీ, లేకపోతే లక్ష్మీనారాయణల పూజ చేయడం కానీ మనం చేయవచ్చు. అలాగే కాలకాలహ అంటారు శివుణ్ణి, అలాగే శివుణ్ణి కూడా మనం పూజించవచ్చు. అంటే మనం శివకేశవ భేదం లేకుండా మన ఇష్టదైవాన్ని మనం పూజ చేసుకోవటం అనేది కూడా విధానంగా ఉంది. అంతేకాకుండా రాజదర్శనం అని చెప్తారు ఈరోజు. అంటే పూజ చేసుకుంటా ప్రసాదం తీసుకుని రాజుని దర్శించుకోవాలి. మనం ఈ రోజుల్లో రాజు దగ్గరికి వెళ్ళి దర్శించలేం కాబట్టి రాజరాజేశ్వరి అంటాం కదా అమ్మవారిని, ఆ రాజులకే రాజు భగవంతుడు కాబట్టి మనకి దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్ళి మనం భగవంతుని అనుగ్రహాన్ని పొందటం కూడా కంపల్సరీగా అన్నమాట, తప్పనిసరిగా చేయవలసిన విధానాల్లో ఒకటిగా ఉంది. అంతేకాకుండా మనం పంచాంగ శ్రవణం అనేది చేయాలి. పంచాంగ శ్రవణం అంటే ఏంటి? కాలానికి 5 అంగాలు ఉన్నాయట, అంటే 5 భాగాలు ఉన్నాయి. అదేంటి అంటే తిథి, వార, నక్షత్ర, యోగ, కరణ. అంటే తిథి అనేది మనం రోజువారీ పూజ చేసేప్పుడు కూడా చదువుకుంటాం, వారాన్ని కూడా చదువుకుంటాం. వీటన్నిటి వల్ల మనం ఆ కాలం యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతాం. ఒక సంవత్సరం మనం తీసుకుంటే కాలగణన కొన్నిసార్లు కొన్ని గ్రహాలు మనకి అనుకూలించవచ్చు, కొన్నిసార్లు మనకి కొన్ని గ్రహాలు వ్యతిరేకించవచ్చు. అలాగే యోగము కరణము కూడా ఆ సందర్భాల మనం చేసే పనులను బట్టి కొన్ని అనుకూలమైనవి ఉంటాయి, ప్రతికూలమైనవి ఉంటాయి. కానీ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని మనం గనక తీసుకున్నప్పుడు మనకి ప్రతికూలమైన ఫలితాలు తగ్గి అనుకూలమైనవి ఎక్కువగా రావటానికి ఎంతో ఆస్కారం ఉంది. కాబట్టి మనం ఈ పంచాంగ శ్రవణాన్ని చేయాలి. ఉగాది రోజు తప్పనిసరిగా మనం పంచాంగ శ్రవణం చేయాలి. అంతేకాకుండా ప్రతిరోజు కూడా రోజువారీ కార్యక్రమాలు కూడా చేస్తూ ఉండాలి. కానీ ఉగాది నాడు మాత్రం తప్పనిసరిగా మనం పంచాంగ శ్రవణం చేయాలి. సనాతన ధర్మంలో మనం కాలాన్ని మన భారతదేశంలో 3 రకాలుగా కొలుస్తాం అన్నమాట. ఉత్తరాది వారు బార్హస్పత్యమానంగా మనం కొలుస్తాం. మనం దక్షిణ భారతంలో మనం సూర్యమానము మరియు చాంద్రమానము ప్రకారము మనం కాలాన్ని కొలుస్తాం. ఈ చంద్రుడు పౌర్ణమి నాడు చిత్తా నక్షత్రంలో ఉండే రోజున మనం చైత్ర పూర్ణిమ అనేది వస్తుంది. దానికి ముందు వచ్చే పాడ్యమనే మనం ఉగాదిగా నిర్ణయించాం అన్నమాట. ఈ రోజున మనం పూజ అవన్నీ పంచాంగ శ్రవణం చేస్తాం. భారతదేశంలో ముఖ్యంగా మనం వ్యవసాయ ఆధారితమైన వృత్తిలో ఉండేవాళ్ళే ఎక్కువ, అంటే వ్యవసాయం చేసుకునే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా పంటలు ఎప్పుడు వేయాలి అంటే కార్తెలను బట్టి వాళ్ళు, సూర్యుడు ఏ నక్షత్రంలో ఉన్నాడు, అప్పుడు ఏ కార్తె వచ్చింది, దాన్ని బట్టి వర్షాలు ఎలా వస్తాయి, అవన్నీ కూడా వాళ్ళు పంచాంగ శ్రవణం చేసినప్పుడే తెలుసుకుంటారనమాట. అలాగే ఏ గ్రహం ఉన్న పరిస్థితిని బట్టి ఏ పంట ఎక్కువ పండుతుంది, ఏ పంటలు ఎక్కువ పండుతాయి, అంటే ఏ రోజైతే కనుక ఉగాది ప్రారంభమైందో ఆ రోజును ఆ గ్రహాన్ని మనం ఆ సంవత్సరానికి రాజుగా మనం నిర్ణయిస్తాం. అంతేకాకుండా ఆ తర్వాత వచ్చే వారాన్ని బట్టి ఆ గ్రహస్థితులను బట్టి మంత్రి, సైన్యాధ్యక్షుడు అలా మనం నిర్ణయిస్తాం. అలాగే సస్యాధిపతి ఇవన్నీ కూడా మనం నిర్ణయించడం జరుగుతుంది. ఈ ఆధ్యాత్మిక శాస్త్రం జ్యోతిషం అనేది భగవంతునికి, విష్ణుమూర్తికి అంటే కాలపురుషుడికి కన్ను లాంటిది. కాబట్టి ఆ సంవత్సరంలో ఏది ఎప్పుడు ఎలా వస్తుంది అనేది మనం ఆ గ్రహాల, నక్షత్రాల యొక్క స్థానాన్ని బట్టి మనం తెలుసుకోగలుగుతాం. కాబట్టి
ఎక్కువ అధిక వర్షం ఉందనుకోండి, దాని ముందే వాళ్ళు పంటలు వేస్తే అవన్నీ నష్టమైపోతాయి కదా. కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళు ఆ కాలంలో వాళ్ళు ముందే తెలుసుకుని దాన్ని బట్టి వాళ్ళు పంటల్ని వేసుకుంటూ ఉండేవాళ్ళు. అలాగే ఈ కాలంలో కూడా మనందరం వివాహాలు చేయాలన్నా ఎప్పుడు మూఢములు ఉన్నాయి, అటువంటివన్నీ ముందే తెలుసుకోవడం వల్ల మనం ముందుగా దానికి సిద్ధంగా ఉండగలుగుతాం. అలాగే కొంతమందికి కొత్తగా గృహ నిర్మాణం చేయదలుచుకున్న వాళ్ళు కార్తీ అనేవి ఉంటాయి. ఆ కార్తీలో కత్తరిలో మనం గృహ నిర్మాణం చేయం. కాబట్టి కత్తరి అనేది ఎప్పుడు ఉంది, ఇటువంటివి కూడా మనం తెలుసుకుంటాం. అంటే వ్యక్తిగత జాతకంలో మన యొక్క అవసరాలు, అలాగే చదవాలి అనుకున్న వాళ్ళు కూడా ఫారిన్ వెళ్ళాలి. ఈ కాలంలో చాలామంది ఫారిన్ వెళ్తున్నారు. వాళ్ళ గ్రహాలను బట్టి, గోచార ఫలితాన్ని బట్టి వాళ్ళకి అవకాశం ఉందా లేదా, ఇవన్నీ కూడా మనం వాళ్ళు పంచాంగంలో అవన్నీ కూడా చూసుకొని దాన్ని బట్టి వాళ్ళు నిర్ణయాలని తీసుకుంటూ ఉంటారు. అంటే జ్యోతిషం అనేది ఏమిటంటే మనకు ఒక దిశ నిర్దేశం అనేది చేస్తుందన్నమాట. దాన్ని బట్టి వాళ్ళు చేస్తూ ఉంటారు. ఒక గురువుగారు ఏం చెప్పారంటే, ఏళ్ళనాటి శని ఉన్న సమయం ఉంది కదా, అది వాళ్ళకి చెడు సమయంగా చెప్తారనమాట. అంటే వాళ్ళు చేసిన పనికి తగినంత ప్రతిఫలం వాళ్ళకి రాదు, అంతేకాకుండా నష్టం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అటువంటి సమయాన్ని ఏమని చెప్తారంటే వాళ్ళు, మీరు కొత్త పెట్టుబడులు పెట్టవద్దు. కాబట్టి ఆ సమయంలో మీరు ఏం చేయాలి అంటే ఎక్కువగా భగవంతుని యొక్క సేవలో గడపండి అని చెప్తారు. అలాగే ఆ సమయంలో ఖర్చులు ఎక్కువ అవుతూ ఉంటాయి. కాబట్టి ఆ సమయాన్ని మీరు నూతన గృహాన్ని నిర్మించడానికి కానీ ఉపయోగించుకోండి. అలాగే పెళ్ళి అయ్యే అవకాశం ఉన్న వాళ్ళు కనుక ఆ సమయాన్ని ఉపయోగించుకుంటే పెళ్ళికి కూడా ఎంతో ఖర్చు అవుతుంది కదా, అలా అది శుభంగా వాళ్ళకి పరిణమిస్తుంది. అలాగే దైవారాధన చేయటం వల్ల వాళ్ళ జాతక ప్రభావం నుంచి వాళ్ళు తిరగటం అనేది ఉంటుంది అనమాట. చంచలత్వం ఎక్కువగా ఉంటుంది ఈ కాలంలో, మీకు అనవసరమైన ప్రయాణాలు ఉంటాయి. అలా ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు దైవాన్ని నమ్మేవాళ్ళు తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు. అట్లా మనం కాలాన్ని మనకి అనుకూలంగా మలుచుకోవటానికి, మనం భగవత్ అనుగ్రహం పొందడం మరియు ఈ పంచాంగ శ్రవణం ద్వారా మనం ఇవన్నీ కూడా తెలుసుకోవటం వల్ల మన జీవితాన్ని మనం మలుచుకోవటానికి అనుకూలంగా ఉపయోగపడుతుంది. అలాగే కొంతమందికి ఆదాయ వ్యయాలు అవన్నీ కూడా మనం ఈ పంచాంగ శ్రవణంలో భాగంగానే వింటూ ఉంటాం. ఆదాయం కొన్ని రాసుల వాళ్ళకి ఎక్కువ ఉంటుంది, కొన్ని రాసుల వాళ్ళకి చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో మనం ఖర్చులు ఎక్కువ పెట్టుకోకుండా, అంటే మనం ప్లాన్ చేసుకున్నప్పుడు ఏదైనా కొత్త ఆస్తులు కొనాలి అనుకుంటే, అయ్యో అప్పుడు వచ్చే ఆదాయమే తక్కువ వస్తుంది అన్నప్పుడు ఆ సంవత్సరం ఉన్న డబ్బులన్నీ ఎక్కువగా ఇన్వెస్ట్ చేసేస్తే అప్పుడు అవసరానికి డబ్బులు కావాలంటే రావు కదా. అట్లా ఏంటంటే అలా ఆదాయ వ్యయాలను కూడా మనం చూసుకోవటం వల్ల ముందుగా మనం జాగ్రత్తగా ఉండటానికి చాలా అవకాశం వస్తుంది. అలా కాకుండా అవమానం ఎంత, రాజపూజ్యం ఎంత అని కూడా మనకి ఉంటుంది. అవమానం అంటే మనం ముందు జాగ్రత్తగా తీసుకుంటూ ఉండాలన్నమాట. దాని ప్రకారం మనం అవమానం ఉంటుంది అని మనకి తెలిసినప్పుడు మనం ఎవరితో అయినా ప్రవర్తించేటప్పుడు మనం ఎంతవరకు ప్రవర్తించాలో అంతవరకే ప్రవర్తిస్తూ అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండటం వలన మనకి అవమానాలు అనేవి జరగకుండా ఉంటాయి. అలాగే రాజపూజ్యం అని ఉన్నప్పుడు ఏం చేయాలంటే మనకి కొత్త కొత్త అవకాశాలు అనేవి రావటం అనేది జరుగుతూ ఉంటుంది. మనం ఏదైనా విషయంగా ప్రయత్నాలు చేయదలుచుకున్నప్పుడు, అంటే గవర్నమెంట్ నుంచి అయ్యే పనులు కానీ అలాంటివన్నీ, సన్మానాలు, సత్కారాలు అలాంటివన్నీ కూడా చాలా తొందరగా తేలికగా అయిపోతూ ఉంటాయన్నమాట రాజపూజ్యం ఎక్కువ ఉన్న సమయంలో. ఇవన్నీ కూడా మనం కాలాన్ని అనుసరించి మనం ఈ ఉగాది రోజున ఈ సంవత్సరం యొక్క ప్లాన్ అంటారు అనమాట. మనం ఏదైనా ఏ పని చేయాలన్నా ముందుగా ఒక ప్లాన్ చేసుకుంటాం కదా, ఆ సంవత్సరం ప్లాన్ అంతా కూడా ఈరోజు మనం పండితుల ద్వారా తెలుసుకుని వాళ్ళకి మనం సత్కారాలు చేస్తూ ఉంటాం. అంటే మనం పట్టు పంచలు పెట్టి తాంబూలం ఇచ్చి వాళ్ళకి దక్షిణ ఇచ్చి మనం వాళ్ళని సత్కరిస్తాం అన్నమాట. అంతేకాకుండా కొన్ని దానాలు చేయాలి అని చెప్తారు ఉగాది రోజున. ఉగాది రోజున ప్రపాత్ర దానం అనేది చేయాలి. అంటే మట్టి కుండలో నీళ్లు పోసి దానం చేయాలన్నమాట. ఎందుకంటే వచ్చేది వేసవికాలం కాబట్టి మంచినీళ్ళు దానం చేయడం వల్ల ఎంతో మంచి ఫలితం ఉంటుంది. అంతేకాకుండా పాదరక్షలు, గొడుగు కూడా
దానం చేసేవాళ్ళు అనమాట పూర్వం. అంటే విసనకర్రలు కూడా ఇదివరకు దానం చేసేవాళ్ళు. ఇప్పుడు ఎక్కువగా ఎవరు వాడట్లేదు కాబట్టి పాదరక్షలు, గొడుగు ఇప్పుడు కూడా కొంతమంది వాడుతున్నారు కాబట్టి అది కూడా అంటే వాళ్ళకి ఉపయోగపడేదే మనం దానం చేయడం వల్ల అది వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. అలాంటివి దానం చేయొచ్చు. అంతేకాకుండా మంచినీళ్ళు దానం చేయడానికి చలివేంద్రం అని పెడుతూ ఉంటారు. దాన్ని ప్రారంభించడానికి కూడా ఈరోజు చాలా మంచిది. ఈ వచ్చేదంతా గ్రీష్మకాలం కాబట్టి మండు వేసవికాలం నాడు మనం చలివేంద్రం గనక ఈ రోజున ప్రారంభించి ఆ 3 నెలలు ఆ బాటసారులకి దాహార్తిని తీర్చడం వల్ల మనం వాళ్ళకి ఎంతో సహాయం చేసిన వాళ్ళం అవుతాం. అలాగే చాలామంది మజ్జిగ అంటే చల్ల నీళ్లు కూడా దానం చేస్తూ ఉంటారు ఈ 3 నెలలు. వీటన్నిటిని కూడా ఈ సమయంలో ప్రారంభించాలి. అలాగే వీటన్నిటి వల్ల ఏంటంటే మనం ఆనందంగా సంతోషంగా ఉండటమే కాకుండా మన సమాజానికి కూడా మనం మేలు చేసిన వాళ్ళం అవుతాం. అంతేకాకుండా నవరాత్రులు అనేది ఎంతో ముఖ్యం. శరత్కాలంలో ఆశ్వీజ మాసంలో వచ్చే శరన్నవరాత్రులు ఎంత ముఖ్యమో ఈ కాలంలో కూడా లలితాదేవి ఆరాధన మనందరం కూడా చేసుకుంటూ ఉంటాం. ఉగాదితో మొదలుపెట్టి వచ్చే 9 రోజులు కూడా నవమి రోజున శ్రీరామనవమి వస్తుంది. దానికి ముందుగా కూడా పూజ ఆరాధన చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. శ్రీరాముని ఆరాధన. అంతేకాకుండా కొంతమంది శ్రీరామ నవమితో మొదలుపెట్టి అక్కడి నుంచి 9 రోజులు ఆరాధన చేస్తూ ఉంటారు. రామరక్ష స్తోత్రం చదవటం కానీ రోజుకి వాళ్ళ సంకల్పానుసారం రోజుకి 11 సార్లు చొప్పున 11 రోజులు రామరక్ష స్తోత్రం చదవటం వల్ల వాళ్ళ అనుకున్న పనులన్నీ కూడా చాలా శీఘ్రంగా నెరవేరుతాయి. అలాగే శ్రీ లలితాదేవి అంటే రాముడు లలితాదేవి ఇద్దరు సమానమే అంటారు కాబట్టి లలితాదేవి ఆరాధన చేసేవాళ్ళు శక్తి పూజలు ఆరాధన చేసేవాళ్ళు శ్రీ లలితాదేవి ఆరాధన చేస్తారు. లేదంటే రాముని పూజ చేస్తారు. శ్రీరామనవమి ప్రకృతిలో మనం గమనిస్తూ ఉంటాం అన్నమాట. ఏమిటి అంటే శిశిర ఋతువులో తమకున్న అవన్నీ ఆకులన్నీ ముదిరిపోయిన ఆకులన్నీ కూడా రాల్చుకుని వచ్చే కాలానికి అవి ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తాయి. మళ్ళీ కొత్త చిగురులతో కొత్త సంవత్సరానికి అవి స్వాగతం పలుకుతాయి. అలాగే మనం కూడా మన జీవితంలో గడిచిన సంవత్సరంలో ఉన్న చెడు ఉండొచ్చు. అంటే అందరికీ మంచే జరగదు. వాళ్ళ చెడు ఆలోచనలు కానీ వాళ్ళకి అలాగే ఫెయిల్యూర్స్ ఉండొచ్చు కొంతమంది జీవితంలో. అటువంటి ఫెయిల్యూర్స్ ఏమన్నా ఉన్నా అవన్నీ కూడా వీలైనంతగా మర్చిపోయి దాని నుంచి మనం ఒక పాఠం అనేది నేర్చుకోవాలి. దాని నుంచి మనం ఒక పాఠం నేర్చుకుని అలాగే భవిష్యత్తుకి మనం ప్లాన్స్ వేసుకోవడానికి కూడా మనం నిర్ణయించుకోవాలి. మనం అందరం కూడా మన పరిసరాలను శుభ్రం చేసుకుంటాం. అలాగే మన ఇంటిని శుభ్రం చేసుకుంటాం. కానీ మన మనసుని కూడా రీఫ్రెష్ అన్నమాట అంటే కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేట్టుగా మనం మార్చుకోవడం అనేది ఎంతో అవసరం. ఒక పని మనకి అవ్వదు అనుకున్నప్పుడు దాన్ని వదిలేసి మనకు కొత్త మార్గాలు వెతుక్కోవాలి. దానికోసం మన పాత ఆలోచనలన్నీ కూడా వదులుచుకోవాలన్నమాట. మనం కొత్త ఆలోచనల్ని స్వాగతించాలంటే మన ఆడవాళ్ళకి మనకు తెలిసిందే కదండి. కొత్తగా ఏదన్నా మనం పొద్దున్నే వండాలంటే ఏం చేస్తాం, ముందే ఆ పాత్రలన్నీ కూడా శుభ్రం చేసి పెట్టుకుంటాం. అలాగే మన పాత ఐడియాస్ని అవన్నీ కూడా మనకి పనికిరాని ఐడియాస్ అన్నమాట. ఎప్పటికప్పుడు అవన్నీ కూడా వదులుచుకుని మన కొత్త యొక్క నాలెడ్జ్కి కూడా మనం ఆహ్వానం పలకాలి. మనం చేసే పనులకి కూడా మన జీవితం ఎలా అభివృద్ధి సాధించాలి, ఎలా జీవితంలో ముందుకు వెళ్ళాలి, ఎలా సంతోషంగా ఉండాలి వాటన్నిటికి కూడా మనం ఆలోచించి మన పాత వాటన్నిటికీ వీడ్కోలు పలికి కొత్త వాటికి స్వాగతం పలకాలి. ఈ రకంగా ఉగాది రోజున మనం ప్లాన్ చేసుకుంటూ అలాగే మనం షడ్రుచులు తీసుకుంటాం ఉగాది పచ్చడికి. అంటే మన జీవితంలో వచ్చే కష్టాలు నష్టాలు అన్నీ కూడా వస్తూ ఉంటాయి. కాలం అనేది ఎప్పుడు కూడా ఒకే రకంగా ఉండదు. పగలు రాత్రి ఉన్నట్లే అలాగే ఎండాకాలం ఉంటుంది, శీతాకాలం ఉంటుంది, వర్షాకాలం ఉంటుంది. అలాగే ఋతువులు ఉంటాయి. వసంత ఋతువులో అంత నవనవోన్మేషంగా ఎలా ఉంటుందో శిశిర ఋతువులో అన్ని ఆకులన్నీ రాలి మోడుగా ఉంటాయి చెట్లన్నీ. అలాగే జీవితంలో వచ్చే అన్నిటినీ కూడా మనందరం కూడా సమంగా తీసుకుని కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ జీవితాన్ని కొత్తగా ప్రారంభిద్దాం. ఉగాది రోజున భగవంతుణ్ణి ఆరాధించి ధర్మ మార్గంలో మనందరం కూడా పయనిస్తూ
భగవంతుని అనుగ్రహంతో జీవితంలో ముందుకు వెళ్ళాలని కోరుకుంటాను. మన సివిఆర్ ఓం ఛానల్ ప్రేక్షకులకి ఉగాది శుభాకాంక్షలు.